నిన్న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం ఇట్స్ రియలీ సాడ్ థింగ్. అందులో చాలా మంది ప్రయాణికులు తన ప్రాణాలు కోల్పోయారు. ఆ వీడియోస్ ఇక్కడ నుంచి యూకేలో నుంచి నేను చూస్తున్నప్పుడు కానీ నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అసలు చావు అనేది ఎంత అన్ప్రిడిక్టబుల్. ఇంత చిన్న లైఫ్ కదా. ఇక్కడ యూకేలో డాక్టర్స్ ఇద్దరు, వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా సేమ్ అదే ఫ్లైట్ లో వాళ్ళ పిల్లలు ముగ్గురిని ఇండియాలో వదిలిపెట్టి వాళ్ళు ఇక్కడ లైఫ్ అంతా సెట్ చేసి వచ్చి లైక్ ఇక్కడ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి పిల్లలతో అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. చావుకి కులం మతం భేదం ఇవేం ఉండవు కదా. సో ఇంత చిన్న లైఫ్, ఇది చిన్న లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేసి ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా మనం చూసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. లేనిపోని గ్రడ్జ్ పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ నెగిటివిటీ ఇవన్నీ అవసరమా? ఉన్న చిన్న టైంలో హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం నచ్చిందేదో చేసుకుంటూ సరదాగా అలా లైఫ్ లీడ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ చనిపోయిన ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి నా డీప్ కండోలెన్సెస్ అండి. ఎవరెవరైతే వాళ్ళ అక్కనో తమ్ముడినో చెల్లినో తాతనో భార్యనో భర్తనో కోల్పోయిన ప్రతి ఒక్కరికి నా డీప్ కండోలెన్సెస్. మీరు పోగొట్టుకున్న వాళ్ళని అయితే తిరిగి తీసుకురాలేం కానీ స్ట్రాంగ్ గా ఉండండి అని అయితే మాత్రం చెప్పగలను. Stay safe.